హలో పిల్లలు, నేను ఇంకో మంచి కథతో మీ ముందుకు వచ్చాను. ఈ కథ పేరు లాస్ట్ హంట్. ఇది ఇద్దరు మిత్రుల కథ. మిత్రులంటే తెలుసు కదా, ఫ్రెండ్స్. అవును, మీకు మన జాతీయ జంతువు ఏదో తెలుసా? కరెక్ట్, మన జాతీయ జంతువు రాయల్ బెంగాల్ టైగర్. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ రెండు పులులవే. ఈ ఇద్దరు స్నేహితులు వయసు ప్రభావం వల్ల కాస్త ముసలివైపోయాయి. మరి వయస్సు పెరిగే కొద్దీ ఒంట్లో ఓపిక కూడా ఉండదు కదా. కానీ వాటికేమో ఆకలి వేస్తుంది. ఎలా ఇప్పుడు? అయితే అవి రెండు ఒక నిర్ణయానికి వచ్చాయి. మనం ఆహారాన్ని కలిసి సంపాదించాలి, ఏది దొరికినా కలిసి పంచుకోవాలి అని. సరే, వాటికి ఒక జింక నీళ్లు తాగుతూ కనిపించింది. ఇద్దరూ జాగ్రత్తగా నిదానంగా ఎంతో ఓపికగా వెయిట్ చేసి దాన్ని వెంబడించారు. ఎట్టకేలకు ఆ జింక ఆ రెండు పులులకి చిక్కింది. సో అవి ఎంతో ఆనందంగా ఆ జింకని ఆహారంగా భుజించాయి. ఈ జీవితం నిరంతరమైనది. కష్టకాలంలో మనతో ఎవరు ఉంటారో వాళ్ళే మనకి నిజమైన స్నేహితులు. పిల్లలు, అర్థమైంది కదా? బాగుందా కథ?